రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ షోపై మరో కేసు నమోదైంది. బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునని అరెస్ట్ చేయాలని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు నిర్బంధించి ఈవెంట్ చేయడం దారుణమని పిటిషన్లో తెలిపారు. ఒంటరిగా యువతీ యువకులను 100 రోజుల పాటు ఒకే చోట ఉంచడంతో దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై నిర్వాహకులు పార్టిసిపెంట్స్ని విచారించాలని పిటిషన్లో హైకోర్టుకు విన్నవించారు. ఇక ఇదే విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలిపారు. రైట్, మొత్తంగా బిగ్ బాస్ షోపై ప్రతిరోజు కూడా బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు అనేక కొత్త కేసులు కావచ్చు, కొత్త రాద్ధాంతాలు కావచ్చు వస్తూనే ఉన్నాయి. మొత్తంగా మరో కేసు కూడా నమోదైంది. బిగ్ బాస్ నిర్వాహకుడైనటువంటి నాగార్జునపై, హీరో నాగార్జునపై. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి, అసలు మొత్తంగా ఈ బిగ్ బాస్ షోకు సంబంధించి లేకపోతే బిగ్ బాస్ ఆట తీరుకు సంబంధించి గత అనేక రోజులుగా లేకుంటే ముందు సీజన్స్లో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే అంశానికి సంబంధించి ఇదే షో నిర్వాహకుడైనటువంటి హీరో నాగార్జునపై అడ్వకేట్ అరుణ్ కుమార్ మరో కేసు కూడా హైకోర్టులో దాఖలు చేసినట్లుగా సమాచారం అంతోంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అంశానికి సంబంధించి? ప్రస్తుతం అంటే సీజన్ 7 బిగ్ బాస్ ఎప్పుడైతే పూర్తయిందో అయినప్పటికీ కూడా వివాదాలు మాత్రం ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయి. మనం గమనించవచ్చు, నిన్న ప్రశాంత్కు సంబంధించిన వ్యవహారంలో పోలీస్ కేసు నమోదు చేయటం, ఆయన పోలీస్ అనుమతి తీసుకోకుండా ర్యాలీలు చేయటం, అలాగే బస్సులు ధ్వంసం చేయటం, ఎవరైతే ఈ బస్సులు ధ్వంసం చేశారో వాళ్ళ మీద కేసు నమోదు. అంటే ఇవన్నీ జరుగుతుండగా మరోవైపున అసలు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి, దాదాపుగా 100 రోజుల పాటు కొంతమంది యువతీ యువకులను దాంట్లో పెట్టి బంధించినట్టు చేసి వాళ్ళ ఎమోషన్స్ను క్యారీ చేస్తూ తర్వాత అక్రమ నిర్బంధం లాంటి హ్యూమానిటీ యాంగిల్ లేకుండా అక్రమంగా నిర్బంధించి వాళ్ళతోటి ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేయటం, ఇవంతా కూడా హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద వస్తుంది. కాబట్టి ఇలాంటి బిగ్ బాస్ షోను ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో నాగార్జున మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి అన్న వ్యవహారంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించున్నారు. అలాగనే మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసి ఇకపై ఎప్పుడో జరిగిన బిగ్ బాస్ షోలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి లోపల ఎలాంటి ఎమోషన్స్ ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిజంగానే లోపల అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా చోటు చేసుకుంటున్నాయన్న అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా మనం తెలుగులో చూస్తే దాదాపుగా 7 సీజన్స్ నడిచాయి. ఈ 7 సీజన్లో ఉన్న పార్టిసిపెంట్ కూడా పిలిపించి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పాను కూడా అడ్వకేట్ అరుణ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. అలాగనే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా కలిసి ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయడమే కాకుండా నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలి, నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా తన పిటిషన్లో ఆయన పేర్కొనడం తెలుస్తూ ఉంది. మొత్తం మీద మరి ఈ బిగ్ బాస్ షో మీద ఎప్పటి నుంచో అనేకమైన వివాదాలు వచ్చాయి. గతంలో కూడా కోర్టులో కేసులు అయ్యాయి. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. అలాగనే సీజన్ 7 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దాని తర్వాత ఒక్కొక్కటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే మనం పల్లె ప్రశాంత్ ఇష్యూ ఏమైతే రేజ్ అయ్యి ఇప్పటికే ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. అది మర్చిపోకముందే మరొక కేసు నమోదు అవటం, అది కూడా టోటల్గా ఈ బిగ్ బాస్ అనేది అక్రమం, హ్యూమన్ రైట్స్ వయలేషను. దీంట్లో 100 రోజుల పాటు కొంతమంది యువతీ యువకులను నిర్బంధించి పెట్టడం మాత్రం ఖచ్చితంగా దాంట్లో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత దాంట్లో వయలేషన్ జరుగుతుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ రేపు హైకోర్టులో దాఖలు చేయనున్నారు. అలాగనే మహిళా కమిషన్ కూడా ఆశ్రయించి ఖచ్చితంగా బ్యాన్ చేసే వరకు ఆయన పోరాటం చేస్తారన్నారు. తర్వాత బ్యాన్ చేసే వరకు కూడా ఖచ్చితంగా దీంట్లో మనం గమనించవచ్చు, ఎప్పుడైతే ఇష్యూ నడుస్తుందో పల్లె ప్రశాంత్ ఇష్యూ, ఆ సమయంలోనే
కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇది బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు తమ గలాన్ని వినిపించారు కాబట్టి మరి అడ్వకేట్ వేసిన పిటిషన్ సందర్భంగా కూడా మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని బయటకు వచ్చేసి పూర్తిగా ఈ షోని బ్యాన్ చేయాలని చెప్పి దాని మీద ఖచ్చితంగా గట్టిగా ఫైట్ చేసే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విజయ్. అయితే ఇన్నారెడ్డి, సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది షోకు సంబంధించి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇలాంటి షోను ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అరుణ్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఒకవైపు కేసులో అంటే కోర్టులో కేసు వేయడమే కాకుండా మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లుగా కూడా చెప్పారు. అంటే ఏంటి అసలు ఈ షోకు సంబంధించి ఇన్ని వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి? అంటే విజయ్ మనం గమనించవచ్చు, మనం గతంలోనే నారాయణ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, క్రింది కోర్టు వెళ్ళమని చెప్పేసి ఆయన కూడా లీగల్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఎంత చేసినప్పుడు కూడా బిగ్ బాస్ షో అనేది ఒక భారీ ఎత్తున అంటే కొంతమంది యువతి యువకులందరినీ కూడా లోపల పెట్టి నిర్బంధించి వాళ్ళ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని పిక్చరైజ్ చేయడం, ఎమోషన్స్ని పిక్చరైజ్ చేయటి తర్వాత దాని మీద ఒక షో నిర్వహించడం అనేది మాత్రం నిజంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్, ఇది అక్రమం అని చెప్పేసి అన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కానీ ఈసారి అడ్వకేట్ అరుణ్ కుమార్కు ఉన్న కొత్త పందాతో అంటే ఎవరైతే ఇప్పటివరకు కూడా సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ని పిలిపించి ఖచ్చితంగా విచారణ చేయాలి. అసలు ఈ షోలో 100 రోజుల పాటు లోపల ఏం జరుగుతూ ఉంది, మనం ఎంతప్పటికి కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ మాత్రం చూస్తున్నాం, ఆఫ్ కెమెరా ప్రొసీడింగ్స్ బ్యాక్గ్రౌండ్ కెమెరా దగ్గర ఏం జరుగుతూ ఉంది, లోపల కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా అడ్వకేట్ అరుణ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. ఇవన్నీ బయటపడాలంటే లోపల పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఉన్న పార్టిసిపెంట్స్ను విచారణ చేస్తే అనేకమైన విషయాలు బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మరొక సీజన్ బిగ్ బాస్ జరగకుండా ఉండాలని చెప్పని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొనడమే కాకుండా మహిళల సెక్యూరిటీ లేకుండా ఉంది లోపల, మరి ఇంతమంది మగవాళ్ళ మధ్య కొంతమంది మహిళలు ఉండటం అనేది కూడా వాళ్ళ సేఫ్ జోన్ కాదు కాబట్టి మహిళా కమిషన్ కూడా దీంట్లో కల్పించుకోవాలని చెప్పని కూడా ఆయన మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం తెలుస్తూ ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఎస్, బిగ్ బాస్ పై మరో కేసు నమోదైంది. బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునని అరెస్ట్ చేయాలని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు నిర్బంధించి ఈవెంట్ చేయడం దారుణమని పిటిషన్లో తెలిపారు. ఒంటరిగా యువతీ యువకులను 100 రోజుల పాటు ఒకే చోట ఉంచడంతో దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై నిర్వాహకులు పార్టిసిపెంట్స్ని విచారించాలని పిటిషన్లో హైకోర్టుకు విన్నవించారు. ఇక ఇదే విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలిపారు.
రైట్, మొత్తంగా బిగ్ బాస్ ఈవెంట్కి సంబంధించి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఒక కేసునైతే దాఖలు చేశారు హైకోర్టులో. ఇది పూర్తిగా అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి షో అని, ముఖ్యంగా ఆ షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మహిళా కమిషన్కు కూడా ఇదే అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు పూర్తిగా డిస్కస్ చేయడానికి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అరుణ్ కుమార్ గారు నమస్కారం అండి. ఎస్ అరుణ్ కుమార్ గారు, అంటే ఏంటి మొత్తంగా బిగ్ బాస్కి సంబంధించి మీరు ఒక కేసును అయితే దాఖలు చేయడం జరిగింది, పిటిషన్ని. అంటే ఎందుకు, అంటే బిగ్ బాస్ పైన ఎందుకు ఇలాంటి ఒక టార్గెట్ చేశారు, లేకపోతే బిగ్ బాస్ అనే ఒక షోకి సంబంధించి అసలు మీ వ్యూలో అసలు బిగ్ బాస్ షో ఏంటి అనే దానికి సంబంధించి ముందుగా? నాట్ ఓన్లీ హైకోర్టు సార్, పలు ఫోరాల్లో నేను కేసుని దాఖలు చేయబోతున్నా. మహిళా కమిషన్ ముందు పెట్టబోతున్నా, హెచ్ఆర్టీ ముందు పెట్టబోతున్నా. అసలు ప్రజలందరూ కష్టపడి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ శుభ సందర్భంలో నియంతృత్వం పోయి ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ మన రాత్రి జరిగిన సంఘటన, అసలు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇటువంటి ప్రొసెషన్స్ నిర్వహించడం, ఎంతో మహిళల కొరకు వాళ్ళు తిరగడానికి ఇచ్చిన బస్సులను ధ్వంసం చేయడంతో నాకు నిజంగా నిర్వాహకులపై కోపంతోనే నారాయణ గారు ఉన్నారు, సిపిఐ. అవునవును, వారు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు. ఒక బ్రోతల్ హౌస్ అని కూడా అనడం జరిగింది. నేను ఆ మాట అనడం లేదు, కానీ వాస్తవంగా అక్కడ పార్టిసిపేట్ అయిన ఆడకూతురులను నిజంగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు నిజంగా బాధితులు ఉంటే దాని మీద కూడా కేసులు నమోదు చేయాలి. వ్యక్తిగతంగా నేను నాగార్జున సినిమాలో నాగార్జున ఆ అభిమానం నటుడు, కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ అరుణ్ కుమార్ గారు, ఇక్కడ ఒక విషయం, ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా కొంత రెమ్యూనరేషన్ తీసుకుంటూనే వెళ్తున్నామని చెప్తూ వస్తున్నారు ఎన్ని రోజులు. మీరు కొత్తగా ఇప్పుడు అంటే వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు, అక్కడ అమ్మాయిల్ని లేకపోతే యువకులని ఒక చోట పెట్టి గేమ్ ఆడిస్తున్నారు అనేటువంటి ఒక వర్షన్ తీస్తున్నారు. ఎలా చూడాలి? మీరు ఒక ఫరం స్టార్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబర్లని కానీ ఎవరైనా మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళతో సంతకాలు తీసుకున్నంత మాత్రాన నియమ నిబంధనలను నియమావళిని మీరు ఏర్పాటు చేసుకున్నా అవన్నీ కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉండాలి ఫస్ట్. అంటే చట్టబద్ధతకి ఎప్పుడు వస్తుంది? ఎవరో ఒకరు బాధితులై పోలీస్ స్టేషన్ కో లేకపోతే కోర్టుకో వెళ్ళినప్పుడే కదా నియమావళిలో తప్పులు ఉన్నది అని తెలిసేది. వాళ్ళేదో వాళ్ళ స్టూడియోలో కూర్చొని వాళ్ళ అగ్రిమెంట్లు వాళ్ళ అవసరాల కొరకు, ఇప్పుడు బిగ్ బాస్ లో ఫేమ్ వస్తే వాళ్ళు ఏదో ఏ స్థాయికైనా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, బలంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది లేని పరిస్థితుల్లో అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసినంత మాత్రాన అవన్నిటికీ చట్టబద్ధత ఉంటది అనుకోవడం ఖచ్చితంగా అమాయకత్వం అవుతుంది. వాళ్ళను మభ్యపెట్టి అంటే డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఏ పనికైనా సిద్ధమా? అసలు శృంగారం సీన్లు ఎక్కడండి? బిగ్ బాస్ షోకి ఫస్ట్ నైట్ సీన్లు ఎక్కడండి? ఇంత అసహ్యకరమైన పరిస్థితి. నేను క్లియర్ గా చెప్తున్నా, ఒక స్వేచ్ఛా స్వాతంత్రాలను పీల్చుకుంటుంది తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత, 9.5 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ తర్వాత. అటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఏంటివి? ఒక యంగ్ టర్క్ ముఖ్యమంత్రిగా వచ్చిండ్రు, చేయాలని ఏదో కార్యక్రమాలు చేయబోతుంటే ఫస్ట్ అపశకునం ఇది, ఫస్ట్ సంఘటన ఇది హైదరాబాద్ లో. అంటే దీనికి సంబంధించి స్వయంగా ఆర్టీసీ ఎండీ అయినటువంటి సజ్జనార్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఇటువంటి పోకడలు సరైనవి కాదు, దయచేసి అంటే ప్రభుత్వ సొమ్ము అయినటువంటి ఆర్టీసీ బస్సుల్ని ఇలా ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఆటోల్ని కూడా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వారు ఫైర్ అయ్యారు. ఇంకా ప్రధానంగా మీరు పెట్టినటువంటి కేసుకు సంబంధించి బిగ్ బాస్ అనేది కేవలం ఒక షో, దీనికి సంబంధించి బయటికి వచ్చి వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు అనే పేరుతోటి ఇలా ప్రజాధనాన్ని నాశనం చేయడం కావచ్చు, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం అయితే ఖచ్చితంగా ఖండించాల్సిందే మీరు చెప్పినట్లుగా. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? అసలు మీరు ఈ షోకి సంబంధించి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రజలకు ప్రభుత్వం ఒక వరం ఇచ్చింది, ఆడవాళ్లకు సిటీ బస్సులో ఫ్రీగా తిరిగే అవకాశం. అటువంటి బస్సులను ఏ విధంగా ధ్వంసం చేస్తారు? ఎంత ధైర్యం! అసలు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదని అందరూ సంతోషంగా పండగ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. అటువంటి బస్సులను ధ్వంసం చేయడానికి ఎంత మితిమీరిపోయినారు వీళ్ళు. నిర్వాహకులకు కంట్రోల్ చేసుకునే చేత కానప్పుడు వాడు నిర్వాహకుడు ఎలా అవుతాడు? ఆ నిర్వాహకుడు చేయకూడని పనులు జరుగుతుంటే తన కళ్ళ ముందు వాళ్ళే కదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. పరిస్థితి చేయి దాటిపోతుంది కాబట్టి దయచేసి చర్యలు తీసుకోండి. మీకు కంట్రోల్ చేసే శక్తి లేనప్పుడు మీరు కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు? ప్రజా
ఆస్తులను ఏ విధంగా ధ్వంసం అవుతుంటే చూసుకుంటూ ఊకుంటారు? వీటన్నిటికీ బాధ్యుడు వాడేవాడో ప్రశాంత్ నటుడు కాదు కదా, నిర్వాహకుడు నాగార్జున కదా. నాకెంత అభిమానం నటుడైనా నేను వదిలిపెట్టాలన్నది అయితే తప్పు కదా. చూస్తూ కూర్చోవడానికి నేను చేష్టలుడిగిన వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేకంగా, చట్ట బాహ్యంగా, అంతా నాదే అనే అహంకారంతో, అహంభావంతో అన్నపూర్ణ స్టూడియో తనదైనంత మాత్రాన జరుగుతున్న అక్రమాలు చేసుకుంటూ చూస్తూ కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలంగాణ న్యాయవాదులు ఇటువంటి దానికి ఇప్పుడు ముందుంటారు. ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా జరుగుతుంటే, అక్రమాలు, అవినీతి, అన్యాయం జరుగుతుంటే పోరాటం చేయడానికి పెట్టింది పేరు తెలంగాణ న్యాయవాదులకు. అందుకే ఇది లేని పరిస్థితుల్లో చూస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన అలుసును వాడుకుంటూ 5-6 సంవత్సరాల నుంచి ఇదే నడిపిస్తున్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. పెద్దలు నారాయణ గారు ఏ విధంగా రియాక్ట్ అయినరో నేను కూడా అదే విధంగా రియాక్ట్ అవుతాను. ఖచ్చితంగా చట్టబద్ధంగా చట్టపరమైన చర్యలని వీళ్ళని తీసుకోవాలి. అందులో పార్టిసిపేట్ అయిన అమ్మాయిలను కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల మీద ఉంది. వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా ఇబ్బంది పడ్డారా, వాళ్ళు వ్యక్తిగతంగా సంతోషంగా ఉన్నారా అనేది కూడా ఎంక్వైరీ జరగాల్సిన సందర్భం ఇది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.